జోర్డాన్ వలస కార్మికులను సొంతూళ్లకు రప్పించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు హరీష్ రావును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. బతుకుదెరువు కోసం జోర్డాన్ వెళ్లి అక్కడ కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ పరిస్థితులపై హరీష్ రావు ఆరా తీశారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి భరోసా ఇచ్చారు హరీష్ రావు. అనంతరం వారిని ప్రత్యేక వాహనాల్లో సొంతూలకు తరలించారు హరీష్ రావు. ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువతీ యువకులు ఈ రోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్ లో ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ 2 ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. దుబ్బాక మండలం, దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా. సార్ గత సంవత్సరంలో 2024 సెప్టెంబర్ 24 జోర్డాన్కు అగ్రికల్చర్ వీసా పైన లేబర్గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. అయినా కానీ మేము వచ్చిన కొత్తలో ఖచ్చితంగా పంపడం వీలు కాదని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా పని చేసుకున్నాం సార్. అట్లా ఉన్నా కానీ కూడా మాకు ఆహారం సరిగా లేదు. ఇంకా ఏమన్నా వీటి గురించి ప్రశ్నిస్తే ఎండలో నిలబెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు సార్. ఎవరు స్పందించలేకపో ఆ టైంలో మేము హరీష్ అన్న గారికి కాల్ చేయడం జరిగింది సార్. తొందరగా స్పందించి మాకు వారం రోజులలో మాకు ఢిల్లీ స్థాయిలో మాట్లాడి కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు ఏం కాదంటూ ఖచ్చితంగా మీ పిల్లలను తీసుకొస్తామని చెప్పేసి మా ఇంట్లో అందరికీ భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మాది భూమిపల్లి, సిద్దిపేట జిల్లా సార్. మాది మేము జోర్దాన్ పోయినాం సార్. జోర్దాన్ పోతే ఒక కంపెనీ ఇక్కడ బొంబాయి తరపున పోయినాం సార్. పోతే అక్కడ కంపెనీలో మాకు చాలా ఇబ్బంది ఉన్నది, ఫుడ్కి ఇబ్బంది ఉన్నది, అన్నిటికైనా ఇబ్బంది సార్. మాకు అక్కడ అంత ఇబ్బంది ఉన్నా కానీ కూడా మేము ఒక సంవత్సరం మేము చేయగలిగినాం సార్. అక్కడ మేము చేసి కూడా మేము అక్కడ పోయి ఆఫీస్కి పోయి అడిగితే వాళ్ళు పంపనంటారు సార్, ఇక్కడ ఫైన్ కట్టాలి అని చెప్పారు సార్. అక్కడ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవాలి సార్. మమ్మల్ని పట్టించుకుంది ఒకడే నాయకుడు మాకు, హరీష్ అన్న. మేము ఫోన్ చేస్తే హరీష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకుంది.